అనగనగా ఒక కోతి పిల్ల. దాని పేరు పంచ్. చూడడానికి అది చాలా చిన్నది. కానీ అది పడుతున్న బాధ, అది ఎదుర్కొంటున్న ఒంటరితనం మాత్రం చాలా పెద్దవి. ఈ ప్రపంచంలో అమ్మ స్పర్శ కంటే గొప్పది ఏదీ లేదు. కానీ పుట్టగానే ఆ స్పర్శకు దూరమైతే, తోటి వారు కూడా దగ్గరకు రానివ్వకపోతే, పంచ్ జీవితం ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్ మాత్రమే కాదు, ఒక గొప్ప గుణపాఠం. ఈ ప్రపంచంలో కోట్లు ఖర్చు పెట్టినా కొనలేనిది ఒకటుంది. అది అమ్మ ప్రేమ. ఆ ప్రేమ దక్కకపోతే ఒక ప్రాణం ఎంతలా విలవిలలాడుతుందో చెప్పడానికి పంచ్ ఒక జీవన సాక్ష్యం. జపాన్లోని ఇచికావా సిటీ జూలో 2025 జూలైలో పంచ్ పుట్టింది. ఇది ఒక మెకాక్ జాతి కోతి. ప్రకృతి సిద్ధంగా ఏ జంతువైనా తన బిడ్డను ప్రాణంలా చూసుకుంటుంది. కానీ పంచు విషయంలో మాత్రం విధి వక్రించింది. ఏ కారణం చేతనో దాని తల్లి దాన్ని దగ్గరకు రానివ్వకుండా తిరస్కరించింది. పంచుకు ఆకలి వేస్తే పాలు ఇవ్వడానికి జూ కీపర్స్ ఉండొచ్చు, కానీ అది భయపడినప్పుడు హత్తుకోవడానికి ఆ తల్లి గుండె చప్పుడు లేదు. ఆ లోటును ఏదీ భర్తీ చేయలేదు. కోతి పిల్లలు పుట్టిన వెంటనే తల్లిని గట్టిగా పట్టుకుంటేనే వాటి కండరాలు దృఢంగా తయారవుతాయి. కానీ పట్టుకోవడానికి అమ్మ లేకపోవడంతో పంచు పడుతున్న ఒంటరితనాన్ని చూసి జూ కీపర్స్ దానికి ఒక బొమ్మను ఇచ్చారు. ఆ బొమ్మే దానికి అమ్మ అయ్యింది. మనకు అది కేవలం ఒక బొమ్మ కావచ్చు, కానీ పంచుకు అది ప్రాణం. దాని ప్రపంచం, దాని సర్వస్వం ఆ బొమ్మే. పంచ ఆ బొమ్మను వదలకుండా హత్తుకొని ఉంటుంది. ఎవరైనా భయపెట్టినా ఆ బొమ్మ వెనక దాక్కుంటుంది. బాధ కలిగితే ఆ బొమ్మను పట్టుకొని ఏడుస్తుంది. ఆ ప్రాణం లేని బొమ్మలోనే అది తల్లి ప్రేమను వెతుక్కుంటుంది. ఒక మూగజీవి తన బాధను చెప్పుకోవడానికి భాష లేదు. ఆ కన్నీరు తొడవడానికి అమ్మ లేదు. అందుకే ఆ ప్రాణం లేని బొమ్మనే అమ్మ అని పిలుచుకుంటుంది. ఆ బొమ్మను అది అత్తుకుంటున్న తీరు చూస్తుంటే ఒక నిర్జీవమైన వస్తువు కూడా మమకారం ముందు ప్రాణం పోసుకుంటుందనిపిస్తుంది. జూ కీపర్స్ దానిని ఇతర కోతుల సమూహంలో చేర్చాలని ప్రయత్నించినప్పుడు అక్కడ పరిస్థితి దారుణంగా మారింది. ఇతర కోతులు పంచును అస్సలు ఆదరించలేదు. దానిపై దాడులు చేయడం, కొరకడం, దాన్ని గెంటేయడం వంటివి చేశాయి. ఆ భయంతో పంచు ఒక రాయి వెనుకకు వెళ్ళి తన బొమ్మను హత్తుకొని దాక్కున్న దృశ్యాలు ఎవరికైనా కన్నీళ్లు తెప్పిస్తాయి. పంచు పడుతున్నది శారీరకమైన నొప్పి కాదు, అది మానసికమైన నరకం. సొంత వాళ్ళు తనని కాదన్నప్పుడు, తోటివారు తనని తరిమేస్తున్నప్పుడు ఆ బుజ్జి ప్రాణం ఎంతలా కుమిలిపోయి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఆ రాయి వెనుక దాక్కున్న పంచు కళ్ళల్లోకి చూడండి. అక్కడ భయం ఉంది, దైన్యం ఉంది. నేనేం తప్పు చేశాను అని అడిగే ఒక మూగ ప్రశ్న ఉంది. చుట్టూ వేల మంది ఉన్నా ఒక్కరు కూడా లేరనే ఏకాకితనం ఎలా ఉంటుందో పంచుని చూస్తే అర్థమవుతుంది. పంచు వీడియో వైరల్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభించింది. ఫేమస్ పర్సనాలిటీస్ ఆండ్రూ టేట్ వంటి వారు దాన్ని కాపాడడానికి భారీ మొత్తాన్ని ఆఫర్ చేశారనే వార్తలు వచ్చాయి. ఆ బొమ్మ తయారు చేసిన కంపెనీ ప్రెసిడెంట్ కూడా జూను సందర్శించి మరికొన్ని బొమ్మలను కానుకగా ఇచ్చారు. ఇటీవల వార్తల ప్రకారం పంచ్ ఇప్పుడు నెమ్మదిగా ఇతర కోతులతో కలవడం నేర్చుకుంటోంది. కొన్ని కోతులు పంచును దగ్గరికి రానిస్తున్నాయట. అది తన బొమ్మతో గడిపే సమయం రోజురోజుకి తగ్గుతోంది. ఇది ఒక పాజిటివ్ సైన్. త్వరలోనే అది బొమ్మ అవసరం లేకుండా తన గుంపులో కలిసిపోయే రోజు వస్తుందని జూ కీపర్స్ భావిస్తున్నారు. జీవితంలో ప్రతి ఒక్కరికి కాస్త ఓదార్పు, తోడు అవసరం. అది మనిషి అయినా జంతువైనా సరే. కష్టాల్లో ఉన్నప్పుడు ఒక చిన్న ఆధారం దొరికితే ఎంత వేధింపులనైనా తట్టుకుని నిలబడవచ్చు అని పంచు నిరూపించింది. జంతువులకైనా మనుషులకైనా కావాల్సింది కాస్త ఓదార్పు. మనం ఇచ్చే చిన్నపాటి ప్రేమ ఒక ప్రాణాన్ని నిలబెడుతుంది. ఈ ప్రపంచంలో ఎవ్వరు ఒంటరిగా బతకలేరు. ప్రేమ అనేది రక్తం పంచుకున్న వాళ్ళ దగ్గరే కాదు, ఒక్కోసారి మనం పట్టుకున్న ఒక చిన్న ఆసరాలో కూడా దొరుకుతుంది. ఈ పంచ్ కథ విన్న తర్వాత నా మనసుకు అనిపించిన మాట ఒక్కటే: రక్తం పంచుకున్న తల్లి వదిలేసినా, తోటి కోతులు తరిమేసినా, ఒక చిన్న బొమ్మను తోడు చేసుకొని పంచు మరణంపై విజయం సాధించింది. మన చుట్టూ ఉన్న మూగ జీవుల పట్ల, తోటి మనుషుల పట్ల కరుణ చూపిద్దాం. ఎందుకంటే మమకారం ఉన్న చోట మరణం కూడా ఓడిపోతుంది. పంచు త్వరలోనే తన గుంపులో కలిసిపోవాలని, దానికి అందరి ప్రేమ దక్కాలని కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.